ఎస్ వెంకటరామరెడ్డి గారు మీరు చెప్పండి సార్. వస్తాను ఒక్క నిమిషం, కొంత టెక్నికల్ ఇష్యూ ఉంది శివశంకర్ గారు, ఒకసారి చూడండి. పీసీఆర్ పీపుల్ మీతో కాంటాక్ట్ చేస్తారు. ఎస్ వెంకటరామరెడ్డి గారు, ఏంటిది ఈ బీజేపీ ఎంపీగా ఉన్న టీడీపీ మనిషి కాంగ్రెస్కి ఎలక్టర్, ఇందులో అవినీతి గురించి మాట్లాడట్లేదు. మాలకొండయ్య గారు ఏమంటున్నారంటే ఇందులో తప్పిదం జరిగిందా లేకపోతే ఆయన సంతకం పెట్టారా, ఇది ఇందులో క్విట్ ప్రోకో ఉందా అని అంటున్నారు. ఆ లోతుల్లోకి వెళ్ళట్లేదు. అసలు చంద్రబాబు అనే వ్యక్తి సీఎం రమేష్ని బీజేపీలోకి పంపించి ఆయన ద్వారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇప్పించటం, వీళ్ళు పక్కా ఆధారాలతో చంద్రబాబు సీఎం రమేష్ దొరికిపోయినట్టుగా భావించవచ్చా? తప్పకుండా అండి. ఇక్కడ మీరు మామూలుగా ఈ మాస్టర్ డేటా కంపెనీస్ యాక్ట్లో ఉన్నటువంటి ఆర్ఓసికి సబ్మిట్ చేసినటువంటి మాస్టర్ డేటాలో చూస్తే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే డైరెక్టర్స్గా కూడా ఉన్నారు. హోల్ టైం డైరెక్టర్గా మునిస్వామి రాజేష్ చింతకుంట, ఓకే, బహుశా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఆయన. ఇంకొక అతను గోవర్ధన్ నాయుడు గుమ్మల్ల, వీళ్ళిద్దరు డైరెక్టర్స్గా ఉన్నారు. తర్వాత ఈ మధ్య తర్వాత మీకు ప్రజలకి బాగా తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనే దాన్ని తీసుకురావడానికి 2017, 18, 19లో వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు 4 చట్టాలను అమెండ్ చేయాల్సి వచ్చింది. ఆ 4ట్లో ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని అమెండ్ చేశారు, సమాచార హక్కు చట్టాన్ని అమెండ్ చేశారు, కంపెనీల చట్టాన్ని అమెండ్ చేశారు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్. ఇన్ని రకాల చట్టాలను అమెండ్ చేసినా కూడా ఇప్పుడు గౌరవ న్యాయస్థానాల పైన ప్రజలకి ఎంతో గౌరవం వచ్చే విధంగా, ఇంతకాలం కొందరు వ్యక్తుల వల్ల గౌరవ న్యాయస్థానాలకి పరువు పోతుందనేటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ అంతా దీనిపైన తీర్పు ఇవ్వడం అనేది అతి గొప్ప పరిణామం అండి. ఈ గొప్ప పరిణామంలో మనకి ఇక్కడ చూస్తే కంపెనీల చట్టంలో 181(2) సెక్షన్ని అమెండ్ చేసి అది షేర్ హోల్డర్స్ డబ్బుని అట్లీస్ట్ షేర్ హోల్డర్స్ రెజల్యూషన్ కూడా లేకుండానే ఓన్లీ బోర్డు రెజల్యూషన్తోనే ఎంత డబ్బు అయినా ఇవ్వచ్చు. 3 సంవత్సరాలు ప్రాఫిట్లో ఉండాలి కంపెనీ. అది 7% కానీ ఎంతైనా దానిపైన ఉన్నటువంటి ఆదాయం పైన P&L అకౌంట్లో చూపించి వాళ్ళ ఆదాయం నుంచి 10 to 15% వరకు ఇవ్వచ్చు అనేది, అంతకు మించి ఎంతైనా ఇవ్వచ్చు అనేటువంటి కూడా ఇంకొక క్లాజ్ ఉంది. దాన్ని పెట్టుకొని నేను ఈ మధ్య కొన్ని రీసెర్చ్ చేస్తే 80 కోట్ల ప్రాఫిట్ ఉన్నటువంటి కంపెనీ ఒక పార్టీకి 400 కోట్ల డొనేషన్ ఇచ్చిందండి. 80 కోట్లతో నడుస్తుంది. 80 కోట్లు ప్రాఫిట్ ఉంటే ఈ 400 అంటే వాడి లాస్లోకి పోయినా పర్వాలేదు, పొలిటికల్ పార్టీకి మాత్రం ఫండ్ ఇవ్వాలి. అటువంటి సిచ్యువేషన్లో ఇటువంటి జడ్జిమెంట్ రావడం అనేది చాలా గొప్ప సంగతి. తర్వాత ఇక్కడ మీరు దీంతో పాటుగా మీకు స్కిల్ స్కామ్ కేసు కూడా ఇక్కడ మనం చర్చించాల్సిన అవసరం ఉంది ఈశ్వర్ గారు. మీరు స్కిల్ స్కామ్ కేసు మీకు గుర్తుంటే 370 కోట్ల స్కామ్లో 27 కోట్లు దాంట్లో ఏవైతే ఈ దొంగ కంపెనీలు అయితే ఉన్నాయో, షెల్ కంపెనీలు, డొల్ల కంపెనీలు అంటాం కదా, ఈ డొల్ల కంపెనీల ద్వారా 27 కోట్లు తెలుగుదేశం పార్టీకి డొనేషన్, పొలిటికల్ డొనేషన్ ఇచ్చినట్టుగా రాసింది. చిన్న సబ్మిషన్ సార్, దీంట్లో 370 కోట్లతో వాళ్ళు వ్యాపారం చేయలే, అందులో 321 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి తీసుకెళ్లి వాళ్ళు వాడిన డబ్బులు పార్టీకి డొనేషన్ కింద ఇచ్చారు. ఆ 370 కోట్లలో ఇంక్లూడింగ్ జిఎస్టీతో రాష్ట్ర ప్రజలు ప్రత్యక్ష పరోక్ష పన్నులు కట్టిన డబ్బులు అవి. ఇది గమనించమండి ప్రజలు. ఇప్పుడు ప్రజలకి ఇవ్వాల్సినటువంటి సందేశం ఒకటి ఉందండి. ఈ పొలిటికల్ పార్టీస్కి ఈ విధంగా డబ్బులు తీసుకుపోయి వాళ్ళకి దోచిపెడితే వాళ్ళు దేనికి ఖర్చు పెడుతున్నారు? వాళ్ళ అవినీతికి, వాళ్ళు డబ్బులు పంచడానికి, లేకపోతే ఇంకో రకంగా ఆ డబ్బులను తీసుకెళ్ళి బ్లాక్ మనీ. ఇక్కడ ఏంటి క్లాజ్ ఏం చెప్పారు? అప్పుడు మొట్టమొదట చట్టం చేసినప్పుడు బ్లాక్ మనీని, నల్లధనాన్ని నిరోధించడం కోసం. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే నల్లధనం ఏ విధంగా, మీరేమో అసలు ఎవరు ఇచ్చారో చెప్పొద్దు అంటున్నారు, వాడి అడ్రస్ కూడా తెలియకూడదు, SBIకి ఇన్స్ట్రక్షన్స్. నల్లధనంతో బాండ్స్ కొనుక్కోవచ్చా? నల్లధనంతో కొనుక్కోవచ్చు అనే కదా, అందుకే నేను చెప్తున్నా. 80 కోట్లు ఆదాయం ఉన్నటువంటి కంపెనీ 400 కోట్లు బాకీ తెచ్చి ఇస్తాడు వాడు. ఎక్కడి నుంచి తెచ్చాడు? ఇదంతా కూడా నల్లధనమే. ఈ నల్లధన నిర్మూలనలో ప్రధానమైన అంశం చెప్పి నల్లధనాన్ని నిరోధించడానికి అని చెప్పారు. అక్కడ ఫెయిల్ అయినట్టే గవర్నమెంట్. సో చట్టాలు ఏవే చట్టాలు అయితే అమెండ్ చేశారో వాటన్నిటిని కూడా మళ్ళీ స్ట్రైక్ ఆఫ్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జెస్ అందరికి కూడా నా ధన్యవాదాలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంలో ఇది ఒక పెద్ద ప్రయత్నం అండి. ఇప్పుడు ఈ స్కిల్ కేసుకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ స్కిల్ కేసులో సిబిసిఐడి వాళ్ళు ఇప్పుడు ఏదో ఆయన బయటకు వచ్చారు, ఆయన హ్యాపీగా మీటింగులు చెప్పుకుంటున్నారు, బాగానే ఉంది. సిబిసిఐడి వాళ్ళు ఈ ఒక్క దానిపైన ఇప్పుడు వాళ్ళు ఎట్లాగో SBI వాళ్ళు లిస్ట్ ఇచ్చారు కదా, అవును,
ఎలక్షన్ కమిషన్కి లిస్ట్ మొత్తం లిస్ట్ పంపించేశారు. ఉంది. మొత్తం ఈ లిస్ట్ లిస్టులో ఈ 27 కోట్లు ఎవరి నుంచి అప్పుడు వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అవును ఆ స్టేట్మెంట్ లో 27 కోట్లు ఉన్నాయా అయితే లేవా? కన్ఫ్యూజింగ్ గా ఇచ్చారు. అది కూడా ఒకరేమో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చిందన్నారు, ఇంకొకరేమో మెంబర్షిప్ ద్వారా వచ్చింది 27 కోట్లు అని అన్నారు. వాళ్లే తనకలాడారు, ఏం ఆన్సర్ చేయాలో తెలియక ఇప్పుడు దొరికిపోయారు. సిబిసిఐడి వాళ్ళు ఇప్పుడు యాక్టివేట్ అయ్యి ఇది మంచి ఆయుధం అవుతుందా? ఇది మంచి ఆయుధం అవుతుంది వాళ్ళకి. వాళ్ళు యాక్టివేట్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళు యాక్టివేట్ అయ్యి చూస్తే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సార్ ఇప్పుడు అక్కడ కేజ్రీవాల్ ఇంకోడో చాలా మందిని, ఇప్పుడు మధు కూడా ఇంకా చాలా మందిని నిన్న కూడా లిస్ట్ లో వచ్చారు కదా, అవును ఆ లిస్ట్ లో దీన్ని కూడా చేరిస్తే మరి ఇప్పుడు అరెస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఒక నాయకుడు. చంద్రబాబు తప్పదా? తప్పదు. అటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీస్కి వెళ్ళినటువంటి ఈ లక్షల కోట్ల డబ్బులన్నీ కూడా ఓకే ఎట్లాగో ఇచ్చేశారు కదా. అవును సుప్రీంకోర్టు వారు వీళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకునే బదులు వీడు ఎట్లాగో దొంగ రూపంలోనో ఇంకో రూపంలో ఇచ్చేశాడు కదా, దాన్ని మనం అసలు ఎక్స్చెకర్కి ప్రభుత్వ అకౌంట్లోకి ప్రధానమంత్రి మామూలుగా ఈ ఫండ్లోకో వేసేస్తే దేశం బాగుపడుతుంది కదా. అవన్నీ కూడా మనకి సామాజిక న్యాయానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఎడ్యుకేషన్కి, వైద్యానికి, రోడ్లకి అన్నిటికీ ఉపయోగపడతాయి కదా డబ్బులు.